అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 45వ వీడియోని చేద్దామనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. నేను ఇంతకుముందు ఏం చెప్పానండి, భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలని చెప్పాను కదా. అసలు మనకి మానవ జన్మ వచ్చింది ఎందుకో తెలుసండి. మనం అసలు మా భగవంతుని దగ్గరే ఉండేవాళ్ళమాట మనము. కానీ భగవంతుని ధిక్కరించడం వలన, భగవంతుని చూసి ఈర్ష్యపడడం వల్ల మనము ఇక్కడికి వచ్చి పడ్డాము. భూలోకంలో భౌతిక లోకంలో మత్స్యలోకంలోకి వచ్చి పడ్డాము. మనము ఇక్కడికి వచ్చేటప్పటికి మన అస్తిత్వం ఏంటి, మన అసలు నిత్యంగా ఉండే ప్రదేశం ఏంటి మనం అనేది మనం మర్చిపోయాము. కానీ భగవంతుడిని ధ్యానించాలి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవటం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ భౌతిక ఆకర్షణలకు లోనయ్యి అట్రాక్ట్ అయిపోయి ఇదే మన శాశ్వతమైనది అనుకుంటున్నాం. కానీ శాశ్వతమైనది కాదండి. మన శరీరానికి అయితే మనము చాలా అవసరాలను తీరుస్తున్నాము. ఆనందంగా హ్యాపీగా అందంగా ఉండడానికి మేకప్ వేసుకుంటున్నాం, అని సౌందర్యంగా కనబడడానికి మంచి దుస్తులను ధరిస్తున్నాం, అన్నీ వేసుకున్నాం, అన్నీ ఖర్చు పెడుతున్నాం. కానీ మన లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మకి ఏమి ఆహారం కావాలి అనేది మాత్రం మనం మర్చిపోతున్నాము. మన ఆత్మకి కావాల్సింది ఆధ్యాత్మిక ఆహారం అండి. ఆధ్యాత్మిక ఆహారం ఏంటి అని అనుకోవచ్చు. అదేనండి భగవన్నామ స్మరణ, భగవంతుని ధ్యానించడం. ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తేనే మన ఆత్మ ప్రశాంతంగా ఏ కోరికలకు లోనవ్వకుండా హ్యాపీగా ఉంటుందండి. మన ఆత్మ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదండి. మన ఆత్మ అనేది శాశ్వతం. మన ఆత్మకి ఎప్పుడు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని ధ్యానించాలి అనుకుంటుంది. కానీ మనకు అలా మన ఆత్మని కూడా మైమరిచి మన భౌతిక ఆనందాలకు లోనయ్యి దానికి బందీలగుతున్నామండి. దానివల్ల మనకే నష్టం కదండి. జన్మ మృత్యు జరా వ్యాధులలో మళ్ళీ జన్మలెత్తాలి, మళ్ళీ మృత్యు వస్తుంది, వ్యాధులు వస్తాయి, అవన్నీ భరించాలి కదండి. అసలు భగవంతుడు మనకు వేద గ్రంథాల్లో మనం భగవంతుని చేరాలి అంటే యజ్ఞాలు యోగాలు చేయాలి. కానీ ఈ కాలంలో సాధ్యమవుతుందండి? అంతా కలుషితం అయిపోయింది. యజ్ఞాలు చేసేటప్పుడు అంటే స్వచ్ఛమైన నెయ్యిని యూజ్ చేయాలి కదండి. కానీ ఈ కాలంలో దొరుకుతుందండి? యజ్ఞాలు చేస్తే మనం బేర్ చేయలేము, ఆ పొగను కూడా బేర్ చేయలేము. అలా ఉంటుందని చెప్పి ఈ కలియుగంలో ఒక ఈజీ వే అనేది ఇవ్వడం జరిగిందండి. మన వేదశాస్త్రాల్లో ఒక ఈజీ వే అనేది ఇవ్వడం జరిగింది. అదే హరినామ స్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరినామ